కెరీర్ అండ్ జాబ్ విషయాలు చూసుకుందామండి. సో ఈ ఇయర్ లో ఈ రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ అనేటువంటి అసైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. చూడండి, చానాళ్ళ నుంచి చాలా మంది కూడా నాకు ప్రమోషన్ రావట్లేదు, నా వాళ్ళు వెనక వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, నా టాలెంట్కి తగినటువంటి గుర్తింపు రావట్లేదని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే కుమిలిపోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ ఇయర్ అనేటువంటిది నూతన ఉత్సాహం వచ్చేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. నూతన ప్రారంభాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మీరు ముందుకెళ్తారు. మీ టాలెంట్ కు తగినటువంటి ఏదైతే గుర్తింపు ఉంటుందో ఆ గుర్తింపు మీ పై వాళ్ళకి తెలుస్తుంది. దానికి అనుగుణంగా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, మీకు ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం, రూలింగ్ నెంబర్ 1 అని చెప్పుకున్నాం. అట్లానే ఈ టోటల్ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ యొక్క ఎనర్జీ 1 అని చెప్పుకుందాం. అలానే ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ లో కనుక డెస్టినీ నెంబర్ 1 కానివ్వండి, లేదంటే ఇంకెక్కడైనా సరే 1 అనేటువంటిది కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఇయర్ లో మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మీకు ఆత్మగౌరవం అనేటువంటిది ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈగో క్లాషెస్ అనేటువంటి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. బేసిక్ గా రూలింగ్ నెంబర్ 1 వాళ్ళని మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే, కొంచెం నాకే అన్నీ తెలుసు, నేను సుపీరియర్ అనేటువంటి కాన్సెప్ట్ లో ఉంటారండి. ఆ సుపీరియర్ అనేటువంటి కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయి ఎదుటి వాళ్ళకంటే మీ టీమ్ లీడర్స్ అంటే మీ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ కి మీకు మధ్య చిన్న క్లాషెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏదైనా సరే కమాండింగ్ వేరు అండి, లీడర్షిప్ వేరు. గుర్తుపెట్టుకోండి, కమాండింగ్ వేరు, లీడర్షిప్ వేరు, అలానే సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు, ఈగో వేరండి. ఈ ఒక్క చిన్న విషయాన్ని మీరు కనుక జాగ్రత్తగా చూసుకుంటూ ముందరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఇయర్ అనేటువంటిది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది.